హాయ్ అండి. ఈ 11th వీక్లో ఓటింగ్ అనాలిసిస్ ఈరోజు చూసుకున్నట్లుగా అయితే మనకు టాప్ మోస్ట్లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్కి నార్మల్ ఎప్పుడు పడే ఓటింగ్కి తో పాటు మనకు తనుజ ఓటింగ్ కూడా దానికి తోడ్పడుతుంది. కాబట్టి కళ్యాణ్ అయితే ఇప్పుడు టాప్లో ఉన్నాడు. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్లో సెకండ్ ఉన్నది మనకి ఇమాన్యుయల్. కళ్యాణ్కి అండ్ ఇమాన్యుయల్కి ఓన్లీ 6% డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ఇమాన్యుయల్ ఇన్ని వీక్స్ మనకు ఓటింగ్లో రాకపోయినా కూడా టాప్ సెకండ్లో ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి నమ్మకం అనేది థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వీక్ మాత్రం బర్నీ గారికి కొంచెం ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ ఓటింగ్కి రీతు ఈ వీక్ లేనందుకు రీతు ఓట్స్ అనేటివి కొంచెం డెమాన్ సైడ్కి షిఫ్ట్ అయినాయని అనుకోవచ్చు మనము. సంజన గారు అయితే లాస్ట్ నుంచి 2వ స్థానంలో ఉన్నారు, అంటే 5th పొజిషన్లో ఉన్నారు. ఓకే, పర్వాలేదు. లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ కొంచెం ఓటింగ్ అనేది బాగానే ఇంక్రీజ్ అయింది. లాస్ట్లో అయితే దివ్య గారు కనపడుతున్నారు ఓటింగ్లో. ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ బాగా కనపడుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్ వాకీ టాకీ. థ్యాంక్ యూ.